హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ సమ్మర్లో సింపుల్ అండ్ టేస్టీగా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ రెడీమేడ్గా తయారు చేసేసుకోవచ్చు. ఎలా అనేది వీడియోలో చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా సరే అదే క్రీమీ స్ట్రెచర్ వచ్చే విధంగా చాలా బాగుంటుంది. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు అనేది గేదె పాలు అయినా పర్లేదు, లేదంటే ఫుల్ క్రీమ్ ఫ్యాక్ట్ ఉన్న పాలు తీసుకోండి. ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది స్ట్రక్చర్ అనేది. ఈ పాలను లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి. ఈ పాలు మరుగుతూ ఉండేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. వెనిలా ఫ్లేవర్తో తీసుకున్నాను. మీరు చాయిస్ని బట్టి ఏ ఫ్లేవర్తో అయినా కస్టర్డ్ పౌడర్ తీసుకోవచ్చు. ఈ వెనిలా కస్టర్డ్ పౌడర్ని నేను 2.5 టీ స్పూన్స్ తీసుకుని కొంచెం వాటర్ వేసి లమ్స్ అనేది లేకుండా మిక్స్ చేసి తీసుకున్నాను. మీరు వాటర్కి బదులు పచ్చిపాలను కొంచెం ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవచ్చు. పాలు చూడండి లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. పొంగు వచ్చేటప్పుడల్లా ఆ విధంగా మేగడ అనేది లోపలికి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు అనేది ఒక పావు వంతు మరిగిన తర్వాత దీనిలో 3.5 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఐస్ క్రీమ్లో మైల్డ్గా ఉంటేనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను 3.5 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి మనం కలిపి పక్కకు పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకుని పాలల్లో యాడ్ చేసుకోండి. పాలల్లో యాడ్ చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి, కలుపుతూనే ఉండాలి. ఒక 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లోనే మరిగించుకోండి. చూడండి, మనం కలిపేటప్పుడు థిక్నెస్ అనేది క్రీమీ స్ట్రెచ్ వచ్చే విధంగా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కూల్గా అవనివ్వండి. ఈ కూల్గా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పాటు ఉంచండి. అలానే మన ఛానల్లో రెడీమేడ్ ఐస్ క్రీమ్ మిక్స్తో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అండ్ అలానే కార్న్ ఫ్లోర్తో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ వీడియోస్ ఉన్నాయండి. మీరు ఆ ప్రాసెస్లో కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు ఇది 3 అవర్స్ తర్వాత బయటకు తీసి ఒక్కసారి చూడండి, క్రీమీగా ఉంది. ఇప్పుడు దీనిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుని బాగా క్రీమీ స్ట్రెచర్ వచ్చే విధంగా ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీని 2 మినిట్స్ పాటు ఈ విధంగా మిక్సీ చేసుకోండి. క్రీమీగా రావాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాక్స్లో వేసుకోండి. బాక్స్ అనేది ఎయిర్ టైట్ బాక్స్ తీసుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచండి, లేదంటే 5 or 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే చూడండి చాలా క్రీమీగా ఉంటుంది. మనం సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ని. మనం వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడరే తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.